వెరైటీస్ ఉన్నాయి అండ్ న్యాచురల్ అండి, యూకే ఫ్రెండ్లీవి. చూద్దామా మరి, రండి. చూడండి, మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడు యూత్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఇది వాడుతున్నారనమాట. చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్ గా హ్యాండ్ బ్యాగ్స్ అనేది మర్చిపోయారు. మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ఓల్డ్ వెళ్ళిపోయారనమాట. ఎంత బాగుంది. యాక్చువల్లీ ఇది దేంతో ఇది గడ్డి మేడం, అదే సబాయి గడ్డి అని, సబాయి గ్రాస్ అని చెప్పాను చూసారా, ఆ గడ్డితోనే చేస్తారు. ముందు ఆ గడ్డిని జడలాగా అల్లి ఆ జడతోని బ్యాగ్ తయారు చేస్తారండి. ఓకే, చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్ కూడా ఉందన్నమాట. ఇది మనం ఎంతనైనా క్యారీ చేయొచ్చు దీంట్లో, అంత బాగుంది అన్నమాట. ఇది కూడా అలాంటిదే మేడం. ఓకే, ఇది చూడండి, కొంచెం ట్రెండీగా చాలా బాగుంది. మనం అంటే ఫ్యాన్సీగా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వాటి మీదకి చాలా బాగుంటుంది. అండ్ శారీస్, మనం కాటన్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు ఇది ఎంత బాగుంటుందో తెలుసా. దాని మీద ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన బ్యాగ్స్ అండి ఇవన్నీ, మషిన్ తో తయారు చేసిన బ్యాగ్స్. బట్ ఫ్యాబ్రిక్ అన్నది కలంకారీ అన్నమాట. అవునండి. నార్త్ ఈస్ట్ నుంచి వస్తుందండి. కౌనాగ్రాస్ అని వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ లో అంటారు. వాటర్ రీడ్ అన్నమాట ఈ గడ్డి. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ బాస్కెట్. అండ్ ఈ ఎంబ్రాయిడరీ ఏదైతే బాస్కెట్ మీద ఉందో ఇది కూడా హ్యాండ్ తో, చేత్తో తయారు చేసిన ఎంబ్రాయిడరీ అండి. ఇది మనకి డే టు డే లంచ్ క్యారింగ్ కి కానివ్వండి, గ్రాసరీ బయింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, దేనికైనా మనం ఈ బాస్కెట్ వాడచ్చు అనమాట. అండ్ దీని డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా రోజులు ఈ బాస్కెట్ అంటే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మేము కొన్ని లైఫ్ స్టైల్ యాక్సెసరీ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నాం అండి. అదేంటంటే మన ఇండియన్ హ్యాండ్లూమ్ వాటిని ఫ్యూజన్ చేసి, ఇది మన తెలంగాణలో నారాయణపేట హ్యాండ్లూమ్ తో తయారు చేసిన క్లచ్ అండి ఇది. అసలు ఇప్పుడు ట్రెండ్ అన్నమాట నారాయణపేట అనేది. ఎందుకంటే శారీస్ కూడా బోల్డ్ వచ్చేసాయి అనమాట. వాటి మీదకి చాలా వచ్చాయి, కానీ ఇలా బ్యాగ్స్ రాలేదు. ఇది మాత్రం చాలా బాగుంది. ఆ శారీ వేసుకున్నప్పుడు ఈ బ్యాగ్ వేసుకుంటే భలే ఉంటుంది. చాలా న్యాచురల్ గా ఎంత బాగుందో తెలుసా అండి. ఈ బాస్కెట్ అరటి నారుతో అల్లడం జరిగిందండి. ఇది అరటి చెట్టు ఆ బార్క్ ని తీసి దాన్ని ఎండపెట్టి దాంతో ఈ బాస్కెట్ అల్లుతారు అనమాట. ఇవి మనకి మెయిన్లీ ఏంటంటేను ఎంగేజ్మెంట్, తర్వాత శ్రీమంతంలోని ఫ్రూట్స్ పెట్టి ఇవ్వడం కానీ, స్వీట్స్ పెట్టి ఇవ్వడానికి ఈ బాస్కెట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి కోస్టర్స్ అండి, ఈ దర్భగడ్డి ఈతాకుతో చేసిన కోస్టర్స్. ఇది చూడండి, తాబేలు చేశారు. చాలా బాగుంది. ఈ కీ చైన్స్ వచ్చేసి తాటి ముంజలు ఉంటాయి కదండి, వాటికి పెయింటింగ్ చేసినవి. తాటి ముంజలు ఎండిపోయిన తర్వాతకి కలర్ఫుల్గా పెయింటింగ్ చేసి అక్కడ అమ్ముతున్నారు. చాలా న్యాచురల్, చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. చూస్తే భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. మీరు ఒకసారి అక్కడికి వెళ్తే ట్రై చేయండి కీ చైన్స్.